నమస్తే, దేశశ్రీ సర్టిఫైడ్ అనలిస్ట్. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ఎం శ్రీతన్ స్టాక్స్. బడ్జెట్ ఎఫెక్ట్ వల్ల మార్కెట్ బాగా క్రాష్ అయిందని చెప్పుకోవచ్చండి. మీన్ వైల్ ఎంత క్రాష్ అయినప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం బాగా పెర్ఫార్మెన్స్ అనేది బాగా చేసినాయి. అయితే ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉంది, అలాగే రేపటి మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఒక్కసారి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే 502 పాయింట్స్ మనకి లాస్ లో ఉండి 51,778కి మనకి క్లోజింగ్ ఇచ్చిందండి. అది -0.96% తో. వేరాస్ కమింగ్ టు నిఫ్టీ 30 పాయింట్స్ లాస్ట్ కి 24,479కి అలాగే మనకి క్లోజింగ్ ఇచ్చింది 0.12% లాస్ లో. అట్లాగే వేరాస్ కమింగ్ టు సెన్సెక్స్ 80,429 దగ్గర మనకి క్లోజింగ్ ఇచ్చిందండి 73 పాయింట్ లాస్ తో, దట్ టు 0.09% తో. కమింగ్ టు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ వస్తే, టాప్ గెయినర్స్ లో మనకి టైటన్, ఐటీసీ, టాటా కన్స్యూమర్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్. అండ్ టైటన్ వచ్చి 6.56% తో గెయినింగ్ లో ఉండగా, ఐటీసీ 6.52%, టాటా కన్స్యూమర్ 4.42%, ఎన్టీపీసీ 2.78%, అదానీ పోర్ట్స్ 2.77%. కమింగ్ టు టాప్ లూజర్స్, ఎల్టీ అండ్ హిండాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ అండ్ ఓఎన్జీసీ. ఎల్టీ కమింగ్ టు -3.00% తో లాస్ లో ఉండగా, హిండాల్కో -2.97%, శ్రీరామ్ ఫైనాన్స్ -2.79%, బజాజ్ ఫైనాన్స్ -2.27%, ఓఎన్జీసీ -1.84% తో మనకి టాప్ లూజర్స్ లిస్ట్ లో ఉన్నారండి. అయితే మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్ చేసుకునే బదులు బడ్జెట్ రిలీజింగ్ కాబట్టి నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చూపిస్తానండి. ఈరోజు బడ్జెట్ రిలీజింగ్ లో మనకి ఏ విధంగా మార్కెట్ పెర్ఫార్మెన్స్ చేసిందంటే, చాలా వాలటాలిటీ అనేది మనం చూసామండి. సింగిల్ స్పైక్ లో బ్యాంక్ నిఫ్టీలో మనం 500 పాయింట్స్ డౌన్ అవ్వడం, వెంటనే రికవరీ అవ్వడం కూడా చూసామండి. మీన్ వేల్ ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఎలాగ పెర్ఫార్మెన్స్ చేసానది మీకు నేను చూపిస్తానండి. దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ ఫ్రెండ్స్. ఇది మీరు చూడొచ్చు. మార్నింగ్ నుంచి కాల్స్ ఎట్లా డ్రాప్ చేసామనేది ఇట్లా మీరు చూడొచ్చండి. అల్ట్రాటెక్, మారుతి మనకి యాక్టివ్ అయిన వెంటనే మనం 183 నుంచి మనం చూసుకున్నట్లయితే 210, 216 మనకి అక్కడ దాకా ఇచ్చిందండి. ఇది మీరు చూడొచ్చు. అండ్ అదానీ గ్రీన్ ఈక్విటీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీన్ వెల్ ఒక పిఈ కాల్, అండ్ అపోలో అండ్ సెన్సెక్స్ బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత మనకి బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అగైన్ మేము కాల్ డ్రాప్ చేయడం జరిగిందండి. బజాజ్ ఆటో, అట్లాగే దిస్ ఇస్ వన్ నిన్నటి మేము ఇచ్చినటువంటి బీటీఎస్టీ అండి. బీటీఎస్టీలో మనకి అల్ట్రాటెక్ ఇక్కడ మనకి 50 పాయింట్స్, మారుతి 20 పాయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ శ్రీ సిమెంట్ 200 పాయింట్స్ మనకి బీటీఎస్టీలో మార్నింగ్ లో మనకి ఇంచుమించుగా మనకి 5,000 ప్రాఫిట్ అనేది మనం ఇక్కడే తీసుకోవడం జరిగింది. అయితే నేను మీకు చూపిస్తాను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది ఇదేనండి. మనకి హీరో మోటార్స్ అనేది 95 దగ్గర మనం 12:13కి కాల్ డ్రాప్ చేసామండి. 93, 95 మనకి ఇక్కడ యాక్టివ్ అయింది. 104, 108, 110, 126 and coming to meanwhile Sensex, meanwhile in Bank Nifty again one Sensex call, again Maruti మీరు చూడొచ్చు. ఇక్కడ హీరో మోటార్స్ 199, 95 to 199 అంటే మీకు ఇక్కడే 100 పాయింట్స్ మీకు ఇచ్చిందండి. 270 ఇక్కడ భూమ్ అవడం మనం చూసాము. ఎవరైతే హోల్డ్ చేశారో వాళ్ళందరూ కూడా 200 పాయింట్స్ ఇక్కడ తీసుకోవడం అనేది జరిగిందండి. దీనికి రిఫరెన్స్ గా మనకి ఫ్రీ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు పంపించినటువంటి స్క్రీన్ షాట్స్ కూడా మీరు చూడొచ్చు. 3 lakh, 2 lakh, 1 lakh ఎట్లా ఎలా ఎర్న్ చేసుకునేది మీరు చూడొచ్చు. మనకి ఈ రోజు చూసుకుంటే టైటన్ అనేది టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఉందండి. అట్లాగే మనం 2 times మేము ఇక్కడ టైటన్ అనేది మేము ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ టైం 85 to 100 పాయింట్స్, 116 పాయింట్స్. అగైన్ మనకి మార్కెట్ క్లోజింగ్ లో కూడా లాస్ట్ మూమెంట్ లో కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది 51,800 పిఈ మీరు ఇక్కడ చూడొచ్చండి. మేము ఏ టైంకి అనేది మేము ప్రొవైడ్ చేసాము. లాస్ట్ మూమెంట్ లో కూడా ఇవాళ టోటలీ 17 కాల్స్ అనేది మనం డ్రాప్ చేసాం. చూసుకుంటే 430 నుంచి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు హ్యాపీగా 460 అండ్ అగైన్ వన్ టైటన్ కాల్ చూడొచ్చండి. 230 to 273 అంటే ఇక్కడ 50 పాయింట్స్ అనేవి మీకు ఇక్కడ మళ్ళీ గెయిన్ చేసుకోవడం జరిగిందండి. సో మార్కెట్ వాలటాలిటీ ఎలా ఉన్నప్పటికీ మనం ఇచ్చిన లెవెల్స్ మీద మనకు ఉండేటువంటి బ్యాక్ టెస్ట్ నాలెడ్జ్ మీద మనకు ఒక హోప్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా ట్రేడ్ చేసుకోవచ్చండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ టుమారో అనాలిసిస్ పార్ట్కి వస్తే కనుక 1 hour టైం ఫ్రేమ్ లో చూడండి. మీరు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే నిన్న మేము ఇది మనకి మళ్ళీ మనకి ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తుందని ఈ లెవెల్ని 52,428 మనం ఏదైతే అనుకున్నామో సేమ్ ఈ రోజు కూడా మార్కెట్ అదే లెవెల్కి రెస్పెక్ట్ ఇచ్చి మనం ఫాలో అవ్వడం చూసామండి. ఒక బిగ్ ఫాల్ అయితే మనం బాగా చూసాము. ఇది బడ్జెట్ రిలేటెడ్ గా క్రాష్ అని మనం ఈజీగా చెప్పుకోవచ్చు. అయితే రేపు కూడా మనకి ఇట్లానే ఉంటే కనుక ఇదే ఫాల్ కంటిన్యూ అయితే మనం పిఈ సైడ్ లో ఫస్ట్ చూడాల్సింది మనకి ఇక్కడ దాకా మనకి
ఫాల్ అనేది చూడొచ్చండి. ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది పిఈ సైడ్. వేరేజ్ మనకి 51,500 ఈ రేంజ్ లో మనకి మార్కెట్ ఓపెన్ అయితే పిఈ సైడ్ అండి నేను చెప్పేది. మీకు ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఇది కూడా క్రాస్ చేసి మార్కెట్ ఇంకా క్రాష్ అయ్యింది అంటే నో డౌట్ అండి మీకు సెకండ్ మీకు ఏదైతే ఉందో దిస్ వన్ మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ లో మీరు చూసుకుంటే మీకు ఈజీగా లెవెల్స్ దొరుకుతాయండి. 50,000 మీకు ఈజీగా అనేది మార్కెట్ క్రాష్ అవ్వచ్చు. మేబీ 1 or 2 days పట్టచ్చు, కానీ క్రాష్ అయితే అవుతుంది. ఇక్కడ దాకా డౌన్ సైడ్ లో లేదు, మనకి రికవరీ అవుతున్నాయి మార్కెట్లు. మనం సిఈ సైడ్ కూడా చూసుకోవాలి కాబట్టి ఈ రేంజ్ లో 51,800 రేంజ్ లో మీకు కనుక మార్కెట్ ఓపెన్ అయితే కనుక మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చి 52,172 అవుతుందండి. ఇక్కడ నుంచి మీరు ట్రయల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు సెకండ్ టార్గెట్ వచ్చి 52,070 అనేది మీకు సెకండ్ టార్గెట్ అవుతుంది. అట్లాగే కమింగ్ టు నిఫ్టీ అండి. నిఫ్టీలో కూడా మనకి ఈ రేంజ్ లో మార్కెట్ మళ్ళీ మనం రెస్పెక్ట్ ఇవ్వడం చూసాం. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ లాగే నిఫ్టీ కూడా మార్కెట్ ఇక్కడికి వచ్చి రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ నుంచి సెకండ్ టైం థర్డ్ టైం కూడా మనకి రివర్స్ అవ్వడం మనం చూస్తున్నాం. సో మనం ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మీకు మళ్ళీ మీకు మార్కెట్ పిఈ సైడ్ అయితే కనుక మీకు ఈ విధంగా టార్గెట్ ఇస్తుందండి. రేపు అంటే 24,300 రేంజ్ లో మీకు ఫ్లాట్ ఓపెనింగ్ అయినా కొద్దిగా మనకి గ్యాప్ డౌన్ అయినా ఈ విధంగా ఫస్ట్ టార్గెట్ 24,160 మీకు అవుతుంది. లేదు ఇది కూడా మనకి క్రాష్ అయ్యే విధానంలో ఉంది అన్నప్పుడు మీకు ఈజీగా 23,900 అనేది మీకు సెకండ్ టార్గెట్ అవుతుంది. అయితే మనం సిఈ సైడ్ కూడా చూసుకోవాలి. ట్రేడ్ అంటే మనం సిఈ పిఈ రెండు చూసుకోవాలి కాబట్టి వేరేస్ మీకు ఇక్కడ 24,500 అబోవ్ కనుక మీకు ఇక్కడ ఇచ్చినట్టయితే మనకి నో డౌట్ అండి కన్ఫర్మ్ గా మీకు ఫస్ట్ టార్గెట్ అనేది దిస్ వన్ 24,660 అవుతుందండి. లేదు ఇది కూడా క్రాస్ చేసుకుని వెళ్ళింది అంటే మీకు హ్యాపీగా మీకు ఇక్కడ దాకా ట్రయల్ చేసుకుంటూ రావచ్చు. లేదా మీకు టార్గెట్ పాయింట్ అనేది సెకండ్ టార్గెట్ 24,800 అవుతుందండి. సో ఇదండి మీ బ్యాంక్ నిఫ్టీ మనకి అనాలిసిస్. సో మా అనాలిసిస్ మీకు నచ్చుతుంది మరి ఫాలో అవ్వాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. ఈ పిక్ లో చూపిస్తున్న విధంగా మనకి ఫ్రాడ్ ఛానల్స్ అనేవి శృతన్ స్టాక్స్ నేమ్ మీద చాలా ఛానల్స్ ఉన్నాయి. నితిన్ కుమార్ అనేటటువంటి ఈ వ్యక్తి చాలా కాల్స్ చేయడం, మనీ డిపాజిట్ చేయమని అడగడం కూడా జరుగుతుంది. మన కంప్లైంట్స్ చాలా వచ్చినాయండి. అందుకే మీకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాము. ఇలా కాకుండా సెర్చింగ్ లోకి వెళ్లకుండా డిస్క్రిప్షన్ లో లింక్ తో మాత్రమే మీరు శృతన్ స్టాక్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఫ్రీ కాల్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. మరి అనాలిసిస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.